యుద్ధం ముగించకపోతే యుక్రెయిన్కు తోమహక్ క్షిపణులు ఇస్తాం. పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు ఇటీవల ట్రంప్ చేసిన హెచ్చరికలేవి. ఆ మాటకొస్తే సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ఈ వ్యూహాన్ని నమ్మారు. రష్యా చమురు సంస్థలపై ఆంక్షలతో ఆర్థికంగా కీవ్కు ఆయుధాలిచ్చి భద్రతాపరంగా మాస్కోపై ఒత్తిడి తెస్తే ఆటోమేటిక్గా పుతిన్ దారికొస్తాడని ట్రంప్ భావించారు. కానీ పుతిన్ ముందు తన ఆటలు సాగవని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. ఇక పుతిన్ను ఒత్తిడి చేసి ఉపయోగం లేదని గ్రహించి సైలెంట్గా 28 పాయింట్ పీస్ ప్లాన్ రూపకల్పన చేశారు. ఆ ప్లానే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే ఆ ప్లాన్కు ఇరువైపుల నుంచి మద్దతు దొరికేలా చేయడంలోనూ తన మార్కు వ్యూహాలు చేస్తున్నారు. జెలెన్స్కీకి వారం రోజుల డెడ్లైన్ విధించడం అందులో భాగమే. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు 28 పాయింట్ల పీస్ ప్లాన్ తెరపైకి తేవడమే కాదు, తన ప్లాన్కు వారం రోజుల్లోపు అంగీకరించాల్సిందే అని జెలెన్స్కీకి అల్టిమేటం ఇచ్చారు ట్రంప్. తన ప్లాన్ ఒప్పుకోకపోతే యుక్రెయిన్ పోరాడుతూనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. కట్ చేస్తే ట్రంప్ పీస్ ప్లాన్కు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్లాన్ను యుక్రెయిన్ అంగీకరించి తీరాల్సిందే అన్నారు. కీవ్ దాని నాటో మిత్ర దేశాలు ఇప్పటికీ భ్రమల్లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. యుద్ధంలో రష్యాను ఓడించగలమని వారు కలలు కంటున్నారని విమర్శించారు. యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని, అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. అయితే జెలెన్స్కీ మాత్రం ట్రంప్ ప్లాన్కు నో చెప్తున్నారు. అవసరమైతే అమెరికాతో స్నేహాన్నైనా వదులుకుంటాం తప్ప ట్రంప్ ప్లాన్ను అంగీకరించేది లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. కానీ పుతిన్ ఓకే చెప్పినా ట్రంప్ ప్లాన్ను జెలెన్స్కీ ఎందుకు అంగీకరించడం లేదు? అసలు కథ ఇక్కడే ఉంది. ట్వంటీ 28 పాయింట్ పీస్ ప్లాన్లో చాలా అంశాలు మాస్కోకే ఫేవర్గా ఉన్నాయనేది కీవ్ ఆరోపణ. వాటిలో కీలకమైంది యుక్రెయిన్ కీలక భూభాగం డాన్బాస్ను వదులుకోవడం. డొనెట్స్క్లోని కొంత భాగం నుంచి యుక్రెయిన్ బలగాలు వెనక్కు వెళ్లాలి. అలా బలగాలను యుక్రెయిన్ ఉపసంహరించుకున్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా భావిస్తారు. అంతర్జాతీయంగా ఇది రష్యాకు చెందిన ప్రాంతంగా గుర్తిస్తారు. అయితే ఈ జోన్లోకి రష్యా బలగాలు ప్రవేశించకూడదు. ఫోర్ట్రెస్ బెల్ట్ నగరాలుగా పిలిచే స్లోవ్యాన్క్, క్రమాటోర్క్, డ్రుజ్కివ్కాను డోనెట్స్క్లో కీలకమైన నగరాలుగా భావిస్తారు. అక్కడ 2,50,000 మంది యుక్రెయిన్ పౌరులు నివసిస్తారు. అలాంటి ప్రాంతాన్ని అప్పగించేందుకు ఎక్కువ మంది యుక్రెయిన్ ఒప్పుకోదు. జెలెన్స్కీ ముందు నుంచి తన భూభాగాల అప్పగింతకు నో చెప్తూనే ఉంది. ఇప్పుడు అమెరికానైనా వదులుకుంటాం, కానీ ట్రంప్ ప్లాన్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం అని జెలెన్స్కీ చెప్పడానికి రీజన్ ఇదే. ఇక మరో కీలక అంశం సైన్యం కుదింపు. యుక్రెయిన్ సైన్యాన్ని 6 లక్షలకు కుదించుకోవాలి అనేది ట్రంప్ పీస్ ప్లాన్లో కీలక అంశం. 2025 జనవరి అంచనాల ప్రకారం యుక్రెయిన్ మిలిటరీ సిబ్బంది సంఖ్య 8,80,000. 2022లో రష్యా యుక్రెయిన్పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పుడు 2,50,000 మంది ఉండేవారు. ఆ సంఖ్య యుద్ధం కారణంగా భారీగా పెరిగింది. ఇప్పుడు 6 లక్షలకు తగ్గించుకోవాలని 28 పాయింట్ పీస్ ప్లాన్లో పేర్కొన్నారు. అలాగే యుక్రెయిన్ రక్షణకు యూరోపియన్ ఫైటర్ జెట్లు పోలాండ్లో మాత్రమే ఉండాలి. పైగా యుక్రెయిన్ భూభాగంలో ఎలాంటి నాటో దళాలు ఉండకూడదు. వీటితో పాటు రష్యాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి విలీనం చేయడం ద్వారా రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయకుండా చర్యలు చేపట్టడం, G8 గ్రూపులోకి తిరిగి ఆహ్వానించడం వంటి అనేక పాయింట్లున్నాయి. ఇలా చాలా నిబంధనలు యుక్రెయిన్కు తీవ్ర నష్టాన్ని కలిగించేలా, రష్యాకు కలిసొచ్చేలా ఉన్నాయని జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అమెరికాను కాదని రష్యాతో యుద్ధం కొనసాగించడం యుక్రెయిన్కు సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. ట్రంప్ ప్లాన్ను అంగీకరించేది లేదని జెలెన్స్కీ చెప్పడం వెనుక బలమైన కారణం ఉంది. ట్రంప్ ప్రతిపాదనలకు అంగీకరించడం అంటే పుతిన్ ముందు జెలెన్స్కీ మోకరిల్లడంతో సమానం. అలా అని ఒంటరిగా రష్యాను ఎదిరించే సత్తా జెలెన్స్కీకి లేదు. తన వెనుక యూరోపియన్ దేశాలు నిలబడతాయి అన్న నమ్మకంతోనే ట్రంప్కు ఎదురు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. పుతిన్ యుఈ దేశాల వైపు ఫోకస్ చేయకూడదంటే యుక్రెయిన్ అడ్డుగా నిలవడం ఒక్కటే మార్గం. కాబట్టి ఆ దేశాలు తనకు మద్దతిస్తాయనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. యూరోపియన్ కంట్రీస్ కూడా ఆ దిశగా అడుగులేయొచ్చు. కానీ అమెరికా మద్దతు లేకుండా పుతిన్ను ఎదుర్కోవడం పశ్చిమ దేశాల వల్ల కూడా కాని పనే. కాబట్టి ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించక తప్పకపోవచ్చు. దీనిపై పూర్తి క్లారిటీకి మరికొన్ని రోజుల సమయం పట్టొచ్చు.